భారతీయ విద్యార్థులకు ట్రంప్ భయం పట్టుకుంది. అమెరికా నుంచి వెళ్లగొడతారన్న ఆందోళన మొదలైంది. H1B వీసాల్లో మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నందున ఇండియన్ స్టూడెంట్స్ కొత్త రూట్ వెతుకుతున్నారు. అమెరికాలో తమను శరణార్థులుగా గుర్తించాలని వాళ్లు వేడుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికాను అవకాశాల గనిగా భావిస్తున్నారు. భారతీయ విద్యార్థులు ఉద్యోగార్హులకు స్వర్గధామంగా పరిగణిస్తారు. డాలర్ డ్రీమ్స్ నెరవేరాలంటే అమెరికా వెళ్లాలంటారు. కాకపోతే అమెరికాలో ఎంత సౌలభ్యం ఉందో అక్కడ సెటిల్ కావాలంటే అన్ని కష్టాలు పడాల్సిందే. ఆ కష్టాలను ఓర్చుకోలేక ఇబ్బందులు పడి వెనక్కి వచ్చిన వాళ్లు ఉన్నారు. అయితే 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి అమెరికా వెళ్లిన వారికి కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. అక్కడే ఉండిపోవాలని వారి ఆకాంక్షలకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. అమెరికాలోకి వలసలను తీవ్రంగా వ్యతిరేకించే డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న దేశ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. భారతీయుల సహా అందరి రాకను పూర్తి స్థాయిలో పరిమితం చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. H1B వీసాల జారీలో భారీగా సంస్కరణలు చేపడతానని ట్రంప్ ముందే ప్రకటించి ఉన్నారు. వీసా గడువు పూర్తి కావస్తున్న వాళ్లు, గడువు పూర్తయిన వాళ్లకు నానా అగచాట్లు తప్పటం లేదు. వాళ్లను నిర్దాక్షిణ్యంగా ఫ్లైట్ ఎక్కించి ఇంటికి పంపేస్తారని తేలిపోయింది. దాంతో అమెరికాలో ఉండేందుకు వాళ్లంతా కొత్త ప్లాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొందరు ఇప్పటికే ఆ ప్లాన్ అమలు చేసే దిశగా అమెరికాలో శరణార్థులుగా మారాలని నిర్ణయించుకున్నారు. MS చేసేందుకు అమెరికా వెళ్లి కోర్సు పూర్తయ్యే దశలో ఉన్నవాళ్లు ఇప్పటి నుంచి అసైలం ఏర్పాటు చేసుకుంటున్నారు. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం రాక, ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం శరణార్థిగా దరఖాస్తు చేసుకోవటం ఒక్కటే వారి ముందున్న మార్గంగా భావించాలి. అసైలం అప్లికేషన్లు ప్రాసెస్ చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు అమెరికాలో ఏజెంట్లు ఉంటారు. అలా ప్రతి ఏజెంట్ దగ్గర 50 నుంచి 60 దరఖాస్తులు తయారవుతున్నట్లు సమాచారం. ఇండియా తిరిగి వెళ్లిపోయేందుకు 99% మంది ఇష్టపడటం లేదు. అమెరికాలో ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. కొంతమంది భారీగా ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుని అమెరికా వెళ్లారు. అసలు వడ్డీ తిరిగి చెల్లించాల్సిన తరుణం రావడంతో ఇంటికెళ్లి ఉద్యోగం చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇండియాలోనూ ఉద్యోగాలు దొరకటం కష్టం. స్వదేశంలో వచ్చిన ఉద్యోగంతో జీవితం గడుపుకుంటూ అప్పులు తీర్చడం దుర్లభం. అందుకే అమెరికాలో ఉండిపోయేందుకు అవకాశాలను వాళ్లు అన్వేషిస్తున్నారు. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకసారి స్వదేశానికి తిరిగి వస్తే భవిష్యత్తు అగమ్య గోచరమేనని భయపడుతున్నారు. అమెరికాలో అసైలం దొరకటం అంత సులభమేమీ కాదు. నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. దరఖాస్తుదారుని రాజకీయ మత సిద్ధాంతాలను వివరంగా పొందుపరచాలి. స్వదేశానికి వస్తే వేధింపులకు గురయ్యే అవకాశం ఉందన్న సాక్ష్యాధారాలను సమర్పించాలి. అమెరికాలో ఉంటే ఏ విధమైన భద్రత ఉంటుందో వివరించాలి. స్వదేశంలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయని నిరూపించగలగాలి. కొందరు విద్యార్థుల పరిస్థితులు శరణు వేడేందుకు వీలుగానే ఉన్నాయని చెప్పాల్సిందే. అందుకే తెలివిగా టూరిస్టు వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన వాళ్లు గడువు పూర్తయ్యేలోపే అసైలం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒకసారి దరఖాస్తును స్వీకరిస్తే దాన్ని ప్రాసెస్ చేసే వరకు అక్కడే ఉండేందుకు అవకాశాలు మెండుగానే ఉంటాయి. ఒకప్పుడు ఆ ప్రక్రియ 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. అంతవరకు ఏదో ఒక ఉద్యోగం చేసి కడుపు నింపుకోవడమే కాకుండా ఇండియాలో చేసిన అప్పులను కూడా తీర్చుకునే వీలుంటుంది. అమెరికా ప్రభుత్వం శరణార్థిగా గుర్తించే వరకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ పొంది ఉద్యోగం చేసుకునే వీలుంటుంది. అక్కడ బతకడానికి ఇబ్బంది ఉండదు. కాకపోతే శరణార్థిగా దరఖాస్తు చేసుకునే టైంలో తప్పుడు డాక్యుమెంట్ సమర్పిస్తే మాత్రం అమెరికాలో పుట్టగతులుండవు. అన్ని అబద్దాలే చెప్పారని తెలిస్తే తక్షణమే అమెరికా నుంచి గెంటివేతకు గురవుతారు. అలాంటి కేసులు చాలానే నమోదయ్యాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఆ ప్రక్రియలో ఎంపికయ్యేందుకు కొన్ని నియమాలు కూడా పాటించాలి. స్వదేశంలో ఇతర మతస్థుల చేతిలో వివక్షకు గురవుతూ ప్రాణభయంతో బతుకుతున్నామని చెప్పుకోవాలి. మళ్లీ ఇండియా వెడితే ప్రాణభయం ఉంటుందని నిరూపించాలి. దరఖాస్తుదారులు కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నట్లు చెప్పుకోవాలి. అమెరికాలో ఉండాలన్న కోరిక మంచిదే. కాకపోతే దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రం జాగ్రత్త వహించకపోతే మొదటికే మోసం వస్తుంది.